నెల్లూరు నగరంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు సాహసోపేతంగా వ్యవహరించి నలుగురి ప్రాణాలను కాపాడారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు హజ్రత్ ఇల్లు మంటల్లో చిక్కుకోగా మంత్రి ఆదేశాలతో 39వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ బృందం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి నారాయణ స్పందించి బాధితులను ఆదుకోవాలని ఆదేశించడంతో అన్నంగి ప్రసాద్ తన బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మైనారిటీ నాయకుడు రెహమాన్ మరియు వారి మిత్ర బృందం ప్రాణాలకు తెగించి పోరాడి ఇంట్లో చిక్కుకున్న 9 కుటుంబ సభ్యులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. వీరి సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రాణాపాయం తప్పినప్పటికీ మంటల తీవ్రతకు ఇంట్లోని ఏసీలు, ఫ్రిడ్జ్, ఫర్నిచర్ సహా సుమారు 20 లక్షల రూపాయల విలువైన ఆస్తి కాలి బూడిదైంది. అనారోగ్య కారణాలతో రిటైర్మెంట్ తీసుకున్న హజ్రత్ కుటుంబం సర్వం కోల్పోయి తీవ్ర దిగ్భ్రాంతిలో ఉండగా మంత్రి నారాయణ మార్గదర్శకత్వంలో అన్నంగి ప్రసాద్ చూపిన చొరవను స్థానికులు అభినందిస్తున్నారు. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వం స్పందించి బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సహాయక చర్యల్లో డివిజన్ అధ్యక్షుడు గంజా మనోహర్, మురళీకృష్ణ సింగ్, మిర్యాల దీనదయాల్, రెహమాన్ మరియు ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాత్రి 2 గంటలకి కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు మొత్తం కాలుతుంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మైనార్టీ నాయకుడు 39వ డివిజన్ మైనార్టీ నాయకుడు రెహమాన్ నాకు వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా మన హజరత్ ఇల్లు కారుతుంది, ఇల్లు తగలబడుతుందన్నా అంటే నేను అప్పుడు వాస్తవం చెప్పాలంటే నేను రంగనాలపేటలో ఉన్నాను. నేను కరెంటు రాక వెంటనే నాకు చెప్పంగానే, నువ్వు వెంటనే ఒక 3-4 పిల్లకాయలు తీసుకుని వెళ్ళి ఆ మంటలార్పే పని చూడు, నేను కూడా వచ్చేస్తాను, ఇక్కడ దగ్గరలో కొద్దిగా దూరంగా ఉన్నా కానీ వచ్చేస్తానని చెప్పాను. నేను వచ్చేలోపు మా రెహమాను వాళ్ళ స్నేహితులు వాళ్ళు నీళ్లు తీసుకొని ఇంట్లో జ్వరబడి, అన్న వద్దు 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 అంటున్నాడు. అన్న నువ్వేం ఆడబోక నిమిషం, వద్దు వద్దు అంటున్నా కానీ నువ్వు ఉండనా, మేము చూస్తాం అని చెప్పేసి వెంటనే నీళ్లు ఏర్పడడానికి చాలా ప్రయత్నం చేశారు. నేను మనస్ఫూర్తిగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కాదు కానీ నిజంగా మానవత్వం చాటుకున్నాడు మా రెహమాన్. నాకు ఫోన్ చేయడం, నాకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళు రెహమాన్ అంటే వాళ్ళ స్నేహితులు తీసుకొని పోవడం అనేది చాలా అరుదుగా జరుగుతాయి విషయాలు ఇవన్నీ. మామూలుగా అయితే నాకు ఫోన్ చేయకుండా గమ్ముకు వెళ్ళిపోవచ్చు. కానీ ఒరే ఇట్లాగా పలానా అన్న ఇంట్లో మంటలు వేపిస్తున్నాయి, చిన్నపిల్లకాయలు ఉన్నారేమో అని చెప్పేసి వెంటనే నాకు ఫోన్ చేయడం. దాని తగ్గట్టు దానికన్నా ముందే మా హజరత్ అన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ చిన్న బిడ్డని వాళ్ళ అమ్మ కోడల్ని తీసుకొని బయటకు వచ్చేసారు. లేకపోతే ప్రాణ నష్టం కంపల్సరీ జరుగుండేదండి. నేను ఇప్పుడు పోయి లోపలికి వెళ్ళి చూశారండి. చూస్తే హౌస్ మొత్తం కాలిపోయి ఉందండి. ఫర్నిచర్ అయితే, టీవీ అయితే, ఫ్రిడ్జ్ అయితే, ఏసీలు అయితేనేమి